చలికాలంలో చీకటి గ్రామంలోకి చలికాలం ప్రవేశించింది. పక్షులన్నీ తమ గూళ్లను వెచ్చగా ఉంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కిటికీలు మూసేయడం, దట్టమైన దుప్పట్లు కప్పుకోవడం, ఇలా అందరూ చలి నుండి రక్షణ పొందుతున్నారు. కాని ఆ ఊర్లో 3 ఇళ్లల్లో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఆ 3 ఇళ్లు మరెవరవో కాదు, మన తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక ఇళ్లు. వాళ్ళ సమస్య చలి కాదు, ఆ చలిలో కూడా ఫ్యాన్ కావాలి అని గొడవ చేసే వాళ్ల పిల్లలు. తుని పిచ్చుక ఇల్లు రాత్రి 9 గంటలకి. తుని పిచ్చుక 2 స్వెటర్లు వేసుకుని, తలకు మంకీ క్యాప్ పెట్టుకుని, పైన ఒక దట్టమైన రగ్గు కప్పుకొని మంచం మీద ముడుచుకుని పడుకుంది. గదిలో నిశ్శబ్దంగా ఉంది అనుకునే లోపే క్లిక్మని స్విచ్ శబ్దం వినిపించింది. అంతే, ఫ్యాన్ గిర్రమంటూ పూర్తి స్పీడ్తో తిరగడం మొదలుపెట్టింది. ఆ ఫ్యాన్ గాలికి తుని పిచ్చుక రగ్గు ఎగిరిపోయేలా ఉంది. తుని పిచ్చుక గజగజ వణుకుతూ దుప్పటిని గట్టిగా లాక్కుంటూ, బుజ్జి, ఏంటి ఇది? చలికి ప్రాణం పోతుంటే ఆ ఫ్యాన్ ఏంటి? అది కూడా 5వ నెంబర్లో స్పీడ్లో. దాన్ని ఆపవే తల్లి, నేను ఐస్ కట్టలా అయిపోతున్నాను. బుజ్జి పిచ్చుక ఫ్యాన్ కింద నిలబడి, అమ్మా, నీకు చలి కావంటే దుప్పటి కప్పుకో, నాకేమో లోపల ఉక్కపోస్తుంది, చెమటలు పట్టున్నాయి చూడు. ఫ్యాన్ లేకపోతే నాకు నిద్ర పట్టదు. ఉక్కపోతురా? డిసెంబర్ నెలలో ఉక్కపోతేంటే? బయట చూడు, మంచు కురుస్తుంది. నీ ఒంట్లో ఏమైనా అగ్ని పర్వతం ఉందా ఏంటి? ఆపుదాన్ని. బుజ్జి పిచ్చుక మంచం మీదకెక్కి పడుకుంటూ, నేను ఆపను, నాకు వేడి. నువ్వు కావాలంటే ఇంకో 2 దుప్పట్లు కప్పుకో. గుడ్ నైట్. తుని పిచ్చుక ఏడుపు మొహంతో, ఓరి దేవుడా, ఈ పిల్లతో నా ప్రాణం పోయేలా ఉంది. ఒక పక్క చలి, ఇంకో పక్క ఈ ఫ్యాన్ గాలి. నరకం అంటే ఇదేనేమో. చోటు చిలుక ఇల్లు. అక్కడ కూడా సేమ్ సీన్. చోటు చిలుక చలికి తట్టుకోలేక పొయ్యి దగ్గర పడుకుందామని అనుకుంటుంటే బన్ను చిలుక ఫ్యాన్ స్విచ్ దగ్గర నిలబడి అల్లరి చేస్తున్నాడు. అమ్మా, ఫ్యాన్ అయ్యే, లేకపోతే నేను పడుకోను, అన్నం తినను. ఒరే బన్ను, నీకు దండం పెడతానురా, ఇప్పటికే నా ముక్కు గడ్డగట్టింది. ఫ్యాన్ వేస్తే నా రెక్కలు రాలిపోతాయి. ఈ ఒక్క రాత్రికి అడ్జస్ట్ చేసుకోరా. ఫ్యాన్ తిరగాల్సిందే, లేకపోతే నేను రాత్రంతా ఏడుస్తూనే ఉంటాను. అమ్మా ఫ్యాన్, అమ్మా ఫ్యాన్ అని పాట పాడుతాను. చోటు చిలుక చెవులు మూసుకొని, నీ పాట వినడం కంటే చలికి చావడమే బెటరు. ఏడవకరా బాబు, వేస్తున్నా అంటూ ఏడుస్తూ వెళ్లి ఫ్యాన్ వేసింది. ఆ గాలికి చోటు చిలుక గజగజ వణుకుతూ రగ్గులో దూరింది. చిచ్చుకాకి ఇల్లు. చిచ్చుకాకి ఇంట్లో పరిస్థితి మరీ దారుణం. చిన్నుకాకి ఫ్యాన్ వేయడమే కాకుండా ఫ్రిడ్జ్ లో నుండి చల్లటి నీళ్లు తెచ్చుకుని తాగుతున్నాడు. చిచ్చుకాకి వణుకుతూ, వరే చిన్నగా, నీకు పిచ్చారా? ఆ చల్లటి నీళ్ళేంటి, ఆ ఫ్యాన్ ఏంటి? కనీసం స్పీడ్ అయినా తగ్గించరా. అమ్మో, స్పీడ్ తగ్గిస్తే గాలి రాదు, దోమలు కుడతాయి. దోమలు కుడితే డెంగ్యూ వస్తుంది. నీకు నేను డెంగ్యూ వచ్చి ఆసుపత్రిలో పడడం ఇష్టమా, లేక ఫ్యాన్ వేసుకొని హాయిగా పడుకోవడం ఇష్టమా? నువ్వు ఆసుపత్రిలో పడడం నాకు ఇష్టం లేదురా, కానీ నువ్వు వేసే ఫ్యాన్ వల్ల నేను ఆసుపత్రిలో చేరేలా ఉన్నాను. నీ లాజిక్లు తగలయ్యా. చిచ్చుకాకి కోపం వచ్చి లేచి వెళ్లి ఫ్యాన్ ఆపేసింది. చిన్ను వెంటనే లేచి మళ్లీ వేశాడు. తల్లి కొడుకుల మధ్య స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ యుద్ధం నడిచింది. చివరికి చిన్ను గెలిచాడు. చిచ్చు ఓడిపోయి వణుకుతూ పడుకుంది. ఇక మరుసటి రోజు ఉదయం ఊరి బావి దగ్గర 3 తల్లులు కలుసుకున్నారు. అందరి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ముఖాలు పాలిపోయి ఉన్నాయి. రాత్రంతా నిద్ర లేకపోవడం, చలికి వణకడం వల్ల అందరూ డల్ గా ఉన్నారు. ఏంటి చిచ్చు, నీ మొహం అలా ఉంది? రాత్రి నిద్రపోలేదా? నిద్ర ఆ పదం నా డిక్షనరీలోనే లేదు. మా చిన్నోగాడు రాత్రంతా హెలికాప్టర్ లాగా ఫ్యాన్ వేసి నన్ను చంపేశాడు. చలికి నా పళ్ళు ఒకదానికొకటి కొట్టుకొని డప్పు శబ్దం వచ్చాయనుకో. మా పన్నుగాడు కూడా అంతే. వాడు ఫ్యాన్ వేయకపోతే అన్నం తిననని భీష్మించాడు. వాడి పొట్ట నిండాలంటే నేను చలికి బలి కావాల్సిందే. మా బుజ్జి అయితే మరీ విచిత్రం, దానికి ఉక్కపోస్తుందట. డిసెంబర్ చలిలో ఉక్కపోతేంటి? ఈ పిల్లలకి ఏమైందో అర్థం కావడం లేదు. ఇలాగే కొనసాగితే మనం చలి జ్వరంతో మంచాన పడడం ఖాయం. చిచ్చుకాకి ఆకాశం వైపు చూసి కోపంగా, అసలు ఈ కరెంట్ ఎందుకుంటుందా? ఒక్క రాత్రి కరెంట్ పోతే బాగుండు. అప్పుడు ఈ ఫ్యాన్ గొడవై ఉండదు, మనకు ప్రశాంతంగా నిద్ర ఉంటుంది. దేవుడా, ప్లీజ్ ఈ రోజు రాత్రి కరెంట్ తీసయ్యే. తుని చోటు నవ్వుకున్నారు, కాని మనసులో వాళ్ళు కూడా అదే కోరుకున్నారు. ఆ రోజు రాత్రి తల్లుల కోరిక దేవుడికి వినిపించిందో ఏమో. రాత్రి 9 గంటల సమయంలో పిల్లలు ఫ్యాన్లు వేసుకుని పడుకోవడానికని సిద్ధమవుతూ ఉండగా ఫట్మని కరెంటు పోయింది. ఊరంతా చిమ్మ చీకటి అలుముకుంది. ఫ్యాన్లు నెమ్మదిగా తిరుగుతూ ఆగిపోయాయి. తుని పిచ్చుక తన మనసులో
పండుగ చేసుకుంటూ, అమ్మయ్య దేవుడున్నాడు, ఇప్పుడు ఎలా ఫ్యాన్ వేస్తావో చూస్తా బుజ్జి తల్లి. చిచ్చుకాకి చోటు చిలుక ఇళ్లల్లో కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ రాత్రికి హాయిగా పడుకోవచ్చు అని అనుకున్నారు. కాని అసలు కథ అప్పుడే మొదలైంది. ఫ్యాన్ ఆగిపోగానే ఇళ్లల్లో ఉన్న వేడి, గాలి లేకపోవడం వల్ల పిల్లలకు నిజంగానే అసౌకర్యంగా అనిపించింది. బయట చలి ఉన్నా ఇంటి తలుపులు కిటికీలు మూసి ఉండడం వల్ల లోపల గాలి ఆడడం లేదు. అమ్మా, కరెంటు పోయింది, ఫ్యాన్ ఆగిపోయింది, నాకు గాలి రావటం లేదు, ఉక్కపోస్తోంది. కరెంటు పోతే నేనేం చెయ్యను బుజ్జి, పడుకో, చల్లగా ఉంటుందిలే. లేదు, నాకు చెమటలు పట్టున్నాయి, నేను పడుకోలేను అంటూ ఏడుపు మొదలుపెట్టింది. చిన్ను పన్ను ఇళ్లలో కూడా ఇదే గొడవ. అమ్మా, గాలి కావాలి, అమ్మో ఉక్కపోస్తుంది అంటూ పిల్లలు గొడవ చేస్తున్నారు. తల్లులకు ఏడుపు రావాలో నవ్వాలో అర్థం కాలేదు. తమకేమో చలి, పిల్లలకేమో ఉక్కపోత. ఇక లాభం లేదు, వీళ్లతో వేగలేము. తుని పిచ్చుక ఒక లాంతర్ను వెలిగించుకుని బయటకొచ్చింది. అదే సమయానికి చిచ్చు చోటు కూడా లాంతర్లు పట్టుకుని బయటకొచ్చారు. ముగ్గురు ముఖాలు చూసుకుని నిట్టూర్చారు. చూసారా, కరెంటు పైన మనకు శాంతి లేదు, ఇప్పుడు ఉక్కపోత అని ఏడుస్తున్నారు. అసలు బయట ఇంత చలుంటే వాళ్లకు ఉక్కపోత ఎలా వస్తుందో, విచిత్రమైన పిల్లలు. తుని పిచ్చుక ఆలోచనలో పడింది. చల్లని గాలి ఆమె ముఖానికి తగిలింది. ఆ గాలి చాలా హాయిగా అనిపించింది. నాకు ఒక ఐడియా వచ్చింది. పిల్లలకు లోపల ఉక్కపోస్తుంది కదా, బయట చల్లగా ఉంది కదా, మనం ఒక పని చేద్దాం. వాళ్ళ మంచాలు బయట వేద్దాం. ఈ చల్లగాలికి వాళ్లకు హాయిగా ఉంటుంది, ఫ్యాన్ అవసరం ఉండదు. మనం మాత్రం ఇంట్లో వెచ్చగా పడుకుందాం. ఎలా ఉంది? తోనే, నువ్వు సూపర్. ఈ ఐడియా ఏదో బాగుంది. బయట గాలి వాళ్లకు ఏసీ లాగా ఉంటుంది, మనం సేఫ్. వెంటనే ఆచరణలో పెట్టారు. ముగ్గురు తల్లులు కలిసి తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో 3 మంచాలు వేశారు. పిల్లలను పిలిచారు. బుజ్జి రా, బయట ఎంత చల్లగా ఉందో చూడు, ఇక్కడ పడుకుంటే ఫ్యాన్ కంటే ఎక్కువగా గాలొస్తుంది. బుజ్జి, చిన్ను, బన్ను బయటకొచ్చారు. ఆరు బయట చల్లని గాలి వీస్తుంటే వాళ్లకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. అప్పా, అమ్మా, ఎంత బాగుందో! ఫ్యాన్ గాలి కంటే ఈ గాలి బాగుంది, చల్లగా హాయిగా ఉంది. అవును, ఆకాశంలో చుక్కలు కూడా కనిపిస్తున్నాయి. నాకిక్కడే నచ్చింది. మా అమ్మ తెలివైనది, ఇంట్లో ఉక్కపోత కంటే ఇదే బెటర్. పిల్లలు సంతోషంగా మంచాలపై పడుకున్నారు. తల్లులు వారి పక్కన లాంతర్లు పెట్టారు. పిల్లలకు భయం వేయకుండా, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సరే, మీరిక్కడ హాయిగా పడుకోండి, మేం లోపల పడుకుంటాం. గుడ్ నైట్. తల్లులు ముగ్గురు ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకుని వెచ్చని దుప్పట్లు కప్పుకొని ఫ్యాన్ శబ్దం లేని ప్రశాంతమైన నిద్రలోకి జారుకున్నారు. పిల్లలు బయట చల్లగాలిని ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయారు. ఆ రాత్రి అద్భుతంగా గడిచింది. ఇక మరుసటి రోజు కూడా రాత్రి కరెంటు పోయింది. మళ్లీ పిల్లలు బయటే పడుకున్నారు. వారికి ఆరు బయట పడుకోవడం అలవాటైపోయింది. ఆ చల్లని గాలి నిశ్శబ్దం, ప్రకృతి ఒడిలో నిద్రపోవడం వారికి కొత్త అనుభూతినిచ్చింది. తల్లులకు కూడా పీడ విరగడైనట్లు అనిపించింది. ఇక 3వ రోజు సాయంత్రం తుని, చిచ్చు, చోటు ఇంటి బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో మహిగ్రద్ద అటుగా వెళ్తూ వారిని చూసి ఆగింది. ఆ ఏంటి, ముగ్గురు ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? అంత కులాసాయేనా? తుని పిచ్చుక దిగులుగా, కులాసా ఏముందిలే మహిగారు, ఈ మధ్య రాత్రిళ్ళు కరెంటు పోతుంది కదా, అసలే చలికాలం, పిల్లలు బయట పడుకుంటున్నారు, మాకు భయంగానే ఉంది. ఓహో, కరెంటు కోత గురించా? మీరే కంగారు పడుకోండి, అది ట్రాన్స్ఫార్మర్ రిపేర్ వల్ల 2 రోజులు పోయింది, ఇప్పుడే పని పూర్తయింది. ఇకపై కరెంట్ అస్సలు పోదు. ఈ రోజు రాత్రి నుండి 24 గంటలు కరెంట్ ఉంటుంది, పండుగ చేసుకోండి. మహిగ్రద్ద శుభవార్త చెప్పాననుకుని సంతోషంగా వెళ్లిపోయింది. కాని ఆ మాట వినగానే ముగ్గురు తల్లుల ముఖాలు వాడిపోయాయి. అయ్యో తుని, విన్నావా? కరెంట్ వచ్చేసిందట, ఇక రోజు ఉంటుందట. అంటే ఈ రోజు రాత్రి నుండి మళ్ళీ ఫ్యాన్ల మొత్తం మోగుతుందన్నమాట. మళ్ళీ మనకు చలి వరకు తప్పదన్నమాట. ఓరి దేవుడో, నా కర్మ. అంతే చిచ్చు, పిల్లలు మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తారు. ఫ్యాన్ స్పీడు 5లో పెడతారు. మనం మళ్ళీ రక్కులు వెతుక్కోవాలి. మన ప్రశాంతత 2 రోజులేనా? ముగ్గురు చాలా బాధపడ్డారు. చీకటి పడింది. వీధి దీపాలు వెలిగాయి. ఇళ్లల్లో లైట్లు, ఫ్యాన్లు పనిచేయడం మొదలుపెట్టాయి. తుని పిచ్చుక భయపడుతూనే ఇంట్లోకెళ్ళింది. బుజ్జి పిచ్చుక అప్పటికే మంచం మీద కూర్చోనుంది. తుని పిచ్చుక భయంగా, బుజ్జి కరెంట్ వచ్చింది, ఫ్యాన్ వేసుకో. బుజ్జి పిచ్చుక మంచం దిగి తన దిండు దుప్పటి తీసుకుంటూ, వట్టి అమ్మ, ఆ ఫ్యాన్ గాలి కంటే బయట వచ్చే ఆ చల్లని గాలి బాగుంది. నాకు ఆరు బయట పడుకోవడమే నచ్చింది. నేను చిన్న పన్నులతో కలిసి బయట పడుకుంటాను. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, నిజమా బుజ్జి?
బయట చలిగా ఉంటుంది కదా. అదేంటోనమ్మా, బయటుంటే ఆ చలి హాయిగా అనిపిస్తుంది. ఇంట్లో ఫ్యాన్ గాలి కృత్రిమంగా ఉంది. నాకక్కడే బాగుంది. అంతలో బయట నుండి చిన్ను బన్నుల గొంతులు వినిపించాయి. ఆంటీ, మేము బయట మంచాలు వేసుకున్నాం, బుజ్జిని పంపించండి. అవునా అంటే కరెంట్ ఉన్నా సరే మాకు బయటే కావాలి. తుని పిచ్చుక ఆనందానికి అవధుల్లేవు. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి చిచ్చు చోటులకు ఈ విషయం చెప్పింది. వాళ్ళు కూడా షాక్ అయ్యారు, సంతోషించారు. అమ్మయ్య, బ్రతికాం. పిల్లలకు ప్రకృతి విలువ తెలిసిందే, మనకు ప్రాణం దక్కింది. ఆ రోజు రాత్రి కరెంటున్నా సరే పిల్లలు ముగ్గురు ఆనందంగా ఇంటి బయట మంచాలు వేసుకుని చందమామను చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ పడుకున్నారు. తల్లులు ముగ్గురు ఇళ్లలో ఫ్యాన్లు కట్టేసి వెచ్చగా ప్రశాంతంగా నిద్రపోయారు. అలా ఆ చలికాలం మొత్తం ఆ పక్షుల గ్రామంలో ఒక కొత్త ఆచారం మొదలైంది. పిల్లలందరూ ఆరు బయట ప్రకృతి ఒడిలో నిద్రిస్తే తల్లులు ఇళ్లల్లో హాయిగా విశ్రాంతి తీసుకున్నారు. కరెంటున్నా లేకపోయినా వారి ఆనందానికి లోటు లేకుండా పోయింది. పిసినారి పిచ్చుక రిసెప్షన్. తుని పిచ్చుక లూసీ పావురంల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైన మరుసటి రోజే లూసీ పావురం తానిచ్చిన మాట ప్రకారం తుని పిచ్చుకను కార్ల షోరూంకి తీసుకెళ్లాడు. లూసీ పావురం ఒక మెరిసే నీలం రంగు కారును చూపిస్తూ, తుని, ఈ కారు చూడు, లేటెస్ట్ మోడల్. మన ఆఫీస్కి వెళ్ళడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. నీకు నచ్చిందా? తుని పిచ్చుక కారు ధర చూసి, అమ్మో లూసీ గారు, ఈ కారు బదులు మనం 10 ఆటోలు కొనుక్కోవచ్చు. దీనికి మైలేజ్ ఎంతొస్తుంది? సర్వీసింగ్ ఖర్చులెంత? అసలు మనకు కారు అవసరమా? ఆఫీస్కి నడిచి వెళ్దాం. ఆరోగ్యం ఆదా. తుని, పెళ్ళయింది. నువ్వింకా మారలేదు. నా భార్యవి. నా స్టేటస్ కూడా చూడాలి కదా. ఇక నుండి ఆదా మాటలు వద్దు. ఈ కారు మనం తీసుకుంటున్నాం, ఫైనల్. వాళ్ళ కొత్త కారు కొనుక్కున్నారు. ఆ తర్వాతి రోజే లూసీ తునిని తన ఆఫీస్కి తీసుకెళ్లి అక్కడొక మంచి ఉద్యోగంలో పెట్టించాడు. తుని పిచ్చుక ఏసీ గదిలో కూర్చొని ఫైల్స్ చూస్తూ హాయిగా పనిచేయడం మొదలుపెట్టింది. ఒక 2 రోజులు గడిచాయి. ఆదివారం నాడు వాళ్ళ రిసెప్షన్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆఫీస్లో బాస్ గదిలో, గుడ్ మార్నింగ్ సార్. మేము కొత్తగా పెళ్లి చేసుకున్నామని మీకు తెలుసు కదా. అవును సార్, ఆదివారం మా రిసెప్షన్ పెట్టుకున్నాం. సోమవారం మంగళవారం సెలవు కావాలి సార్. బంధువులందరూ వస్తారు, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. బాస్ గంభీరమైన, వస్తా, రిసెప్షన్? ఈ ఆఫీస్లో చేరి 2 రోజులు కాలేదు, అప్పుడే సెలవులా? మనకు ఇయర్ ఎండింగ్ ఆడిట్ ఉంది, కుదరదు. ఒక్క రోజు కూడా లీవ్ లేదు. తుని పిచ్చుక ఏడుపు ముఖం పెట్టి, అయ్యో సార్, ప్లీజ్ సార్, జీవితంలో ఒక్కసారి చేసుకుని పెళ్లి రిసెప్షన్ సార్. మీరు రాకపోయినా పర్లేదు, కానీ ఒక్కరోజు లీవ్ ఇవ్వండి సార్, ప్లీజ్. బాస్ విసుగ్గా, సరే సరే, ఆ 7 పాపు. ఆదివారం రిసెప్షన్ కదా, సోమవారం ఒక్కరోజు లీవ్. మంగళవారం ఉదయం 9 గంటలకు మీరిద్దరూ టేబుల్ దగ్గర ఉండాలి, లేదంటే జీతంలో కోత పడుతుంది. వెళ్ళండి. తుని లూసీ సంతోషంగా బయటకొచ్చారు. ఆ రోజు రాత్రి ఇంట్లో, అమ్మయ్య, లీవ్ దొరికింది. లూసీ గారు, మనం రేపు మధ్యాహ్నం లంచ్ తర్వాత పర్మిషన్ తీసుకుని అందర్నీ రిసెప్షన్కి పిలిచి వద్దాం. గ్రేట్ ఐడియా తుని. మనం మన కొత్త కారులో వెళ్దాం. ఊరంతా మన కారు చూసి ఆశ్చర్యపోవాలి. తుని పిచ్చుక వెంటనే ముఖం మార్చి, కారు? కొత్త కారా? అప్పుడే బయటికి తీయద్దు. మన పక్షుల గ్రామం రోడ్లు మీకు తెలియదా? అన్నీ గుంతలే. కారు కింద తగిలితే స్క్రాచ్ పడుతుంది. పైగా ఎంత పెట్రోల్ వృధా. అస్సలొద్దు. అయ్యో తుని, పెట్రోల్ వృధా ఏంటి? మన రిసెప్షన్కి పిలవడానికి వెళ్తున్నాం. నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. మన చిచ్చుకాకి ఉంది కదా, తనకి ఆటో ఉంది. మనం అందులో వెళ్దాం. ఫ్రెండ్ కదా, తక్కువకే వస్తుంది. పైగా పెట్రోల్ ఖర్చు కూడా మనకు లేదు. లూసీ పావురం నవ్వుతూ, తుని, నువ్వు నిజంగా మారవు. నీ పిసినరితనం నీ రక్తంలోనే ఉంది. సరే, నీ ఆనందమే నా ఆనందం. నేనే చిచ్చుకి ఫోన్ చేస్తాను. లూసీ చిచ్చుకి ఫోన్ చేశాడు. హలో చిచ్చు, బాగున్నావా? నేను లూసీని మాట్లాడుతున్నాను. రేపు మధ్యాహ్నం తుని వాళ్ళ ఊర్లో బంధువులను రిసెప్షన్కి పిలవాలి. మీ ఆటో కావాలి. చిచ్చుకాకి ఫోన్లో గొనుగుతూ, ఆటోనా? రేపా? అయ్యో లోసే, రేపు నాకు అస్సలు తీరకలేదు. ఫుల్ హైట్లున్నాయి. పైగా ఇప్పుడు పెట్రోల్ ధరలు ఆకాశంలో ఉన్నాయి. మీరేమో పిలిచి చివర్లో ఫ్రెండ్ కదా, ఫ్రీగా రా అంటారు. నాకు తెలుసు. అయ్యో, అవేం లేవు. మీరేమనుకోవద్దు. తుని రిక్వెస్ట్. మీ ఆటోలోనే వెళ్దామని పట్టుబట్టింది. మీరే రావాలి. చిచ్చుకాకి కాస్త మెత్తబడి, తుని పట్టిందా? సరే సరేలే. ఆ పిసినారి పిచ్చుక నా ఆటో ఎంచుకుందంటే ఆశ్చర్యంగానే ఉంది. సరే, వస్తాను.
కానీ మీటర్ మాత్రం రన్నింగ్ లోనే ఉంటుంది. ముందే చెప్తున్నా. మరుసటి రోజు మధ్యాహ్నం తుని పిచ్చుక ఆఫీస్ నుండి పర్మిషన్ తీసుకుని బయటకొచ్చింది. చిచ్చుకాకి అప్పటికే ఆటోతో విసుగ్గా ముఖం పెట్టి ఎదురు చూస్తుంది. తుని వచ్చి వెనకాల కూర్చుంది. హలో అక్క, ఎలా ఉన్నావు? చిన్నుగాడు ఏం చేస్తున్నాడు? స్కూల్కెళ్తున్నాడా? చిచ్చుకాకి ఆటో స్టార్ట్ చేస్తూ ముందు ఎక్కడికి పోవాలా చెప్పు, నాకు సాయంత్రం ఇంకో హైర్ ఉంది. అదేంటక్క అప్పుడే కోపంగా ఉన్నావు? సరే, ముందు చోటు చిలుక వాళ్ళ ఇంటికి పోని. చిచ్చుకాకి ఆటో నడుపుతుంది. తుని వెనక నుండి ఏదో ఒకటి మాట్లాడదామని ప్రయత్నిస్తుంది. కాని చిచ్చు అవును కావచ్చు తప్ప ఇంకేమీ అనడం లేదు. చోటు చిలుక ఇల్లొచ్చింది. అక్క, ఒక 5 నిమిషాలు లోపలికెళ్ళి కార్డిచ్చి రిసెప్షన్ కి రమ్మని చెప్పి వచ్చేస్తాను. నువ్విక్కడే ఉండు. సరేలే, కానీ ఆటో ఇంజన్ ఆపను, మీటర్ రన్ అవుతూనే ఉంటుంది. తుని పిచ్చుక నవ్వుతూ లోపలికెళ్ళింది. 5 నిమిషాలు కాస్త 10 నిమిషాలైంది. 10, 20 నిమిషాలైంది. అరగంట దాటింది. చిచ్చుకాకి విపరీతమైన కోపం వస్తుంది. చిచ్చుకాకి ఆటోలోనే కూర్చుని అరుస్తూ, ఏ పిచ్చకేంటి, కార్డు ఇవ్వడానికి వెళ్ళిందా లేక ఆస్తులు పంచడానికి వెళ్ళిందా? ఎంతసేపా? నా పెట్రోల్ అంతా దండగా. ఆటో హారన్ గట్టిగా కొట్టింది. పాం పాం అంటూ తుని పిచ్చుక నెమ్మదిగా నోరు తుడుచుకుంటూ బయటకొచ్చింది. చిచ్చుకాకి కోపంతో ఊగిపోతూ, ఏంటనే ఏంటదే 5 నిమిషాలని చెప్పి అరగంట సేపు లోపలేం చేస్తున్నావు? నా నెక్స్ట్ హైర్ పోతే ఎవరు దిక్కో? నాకు టైం అంటే టైమే. అయ్యో సారీ అక్క, సారీ. లోపల చోటు నన్ను ఆపేసింది. అది నా కోసం వేడివేడిగా అరిసెలు చేసి ఉంచింది. అవి తింటూ కబుర్లలో పడి టైం చూసుకోలేదు. నిజంగా సారీ. చిచ్చుకాకి ఆగ్రహం ఒక్కసారిగా ఆవిరైపోయి, అరసలా? వేడివా? పప్పు అరసలా? బెల్లం అరసలా? బెల్లం అరిసెలే అక్క. పాకం అద్భుతంగా కుదిరింది. నెయ్యి వాసన గుమగుమలాడిపోతుంది. అయ్యో నా కర్మ, ఎంత మంచి మాట ముందే చెప్పలేకపోయావా? నన్ను కూడా పిలవాల్సింది. నువ్వు మాత్రం లోపల అరసలు తింటూ కూర్చుంటే నేను ఇక్కడ ఎండలో మాడిపోవాలా? ఇది చాలా అన్యాయం. తుని పిచ్చుక నవ్వుతూ, నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా, అందుకే పిలవలేదు. కోపంగా ఉన్నావని బయటే ఉంచాను. కోపం ఎవరికి లేదో, తిండి ముందు అన్ని బలాదూరే. సరే సరే, ఇక నుంచి నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా నేను కూడా నీ వెనకాలే వస్తాను. నువ్వు కార్డు ఇవ్వు, నేను వాళ్ళు పెట్టింది తింటాను. డీల్. తుని పిచ్చుక పగలబడి నవ్వుతూ, సరేనక్క, డీల్. నెక్స్ట్ కుహుపాత ఇంటికి వెళ్దాం పద. ఆ తర్వాత వాళ్ళ ప్రయాణం చాలా సరదాగా సాగింది. కుహుపాతు ఇంట్లో వాళ్లకు వేడివేడి పునుగులు దొరికాయి. ఇంకో ఇంట్లో కొబ్బరి లడ్డూలు. అలా ప్రతి ఇంట్లోకి తునితో పాటు చిచ్చు కూడా వెళ్లి, ఆహా పెళ్లి కూతురొచ్చింది అంటూ అందరికంటే ముందు తానే ప్లేట్ అందుకుంది. చివరిగా వాళ్ళు మహీగ్రద్ద ఇంటికి వెళ్ళి మహీగ్రద్ద వారిని చూసి ఎంతో సంతోషించింది. మహిగారు, మీ వల్లే నా జీవితం ఇలా మారింది. మీరు చూసిన సంబంధం చాలా మంచిది. లూసీ గారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మీరు ఆదివారం తప్పకుండా మా రిసెప్షన్ కి రావాలి. మీరే మాకు పెద్ద దిక్కు. చూసావతని, నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఒక పిసినరు పిచ్చుకలా ఉండేదానివి. ఇప్పుడు చూడు, పెళ్లి కలతో ఎంత ప్రశాంతంగా వెలిగిపోతున్నావో. లూసీ చాలా మంచివాడు. ఇద్దరు హాయిగా ఉండండి. నేను తప్పకుండా వస్తాను. చిచ్చుకాకి, మేం వస్తాం మహిగారు. రిసెప్షన్ రోజు వచ్చింది. ఆదివారం సాయంత్రం ఫంక్షన్ హాల్ మెరిసిపోతుంది. లూసీ పావురం, తుని పిచ్చుక ఖరీదైన దుస్తుల్లో నగలు అవి పెట్టుకుని స్టేజ్ మీద నిలబడి ఉన్నారు. తుని పిచ్చుక ఆ రోజు తన పిసినారితనాన్ని పూర్తిగా మర్చిపోయింది. అందర్నీ నవ్వుతూ పలకరిస్తోంది. హుందాగా ప్రవర్తిస్తోంది. భోజనాల సమయం అయింది. అరిటాకుల్లో రకరకాల వంటకాలు వడ్డించారు. తుని పిచ్చుక స్వయంగా పర్యవేక్షిస్తోంది. తుని పిచ్చుక వడ్డించే వాళ్లతో, అందరికీ బాగా వడ్డించండి, ఏదీ తక్కువ కాకూడదు. బన్ను, ఇంకో చికెన్ పీస్ వేసుకో. చోటుకు స్వీట్ పెట్టండి. ఆమె చిచ్చుకాకి టేబుల్ దగ్గరకు వచ్చింది. చిచ్చుకాకి అప్పటికే ఆకు నిండా అన్ని ఐటమ్స్ వేయించుకుని యుద్ధానికి సిద్ధమైన సేవకురాలిలా ఉంది. తుని పిచ్చుక ఒక చిన్న గర్వంతో కూడిన చిరునవ్వుతో, ఏంటక్కా, అన్నీ సరిగ్గా ఉన్నాయా? ఇప్పుడు ఆకు ఫుల్గా నిండింది కదా, ఇంకా ఏమైనా కావాలా? ఇంకో 2 గులాబ్ జామ్ వేయించినా? చిచ్చుకాకి మాటలు రాక నోరు నిండా తిండితో, చాలుతూనే కడుపు నిండిపోయిందే, చాలా బాగున్నాయి. తుని మాటల్లోని ఆ చిన్న పొగరు ఆమెకు అర్థమైంది. అందరూ భోజనాలు చేసి తుని లూసీలను ఆశీర్వదించి వెళ్లారు. రిసెప్షన్ చాలా గ్రాండ్గా ముగిసింది. కాని అందరూ వెళ్లిపోయాక
చిచ్చుకాకి పక్కనే ఉన్న కుహుబాతుతో గొనుగడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి కుహు చెవిలో, చూసావా కుహు, ఈ తొని పిచ్చగా ఆరబట్టం. మొన్నేమో నా ఆటోలో రావడానికి పెట్రోల్ ఖర్చు అవుతుందని నాతో బేరాలాడింది. అరిసెల కోసం నా దగ్గర దొంగచాటుగా తిన్నది. ఆ రోజు పిసనారిగా ప్రవర్తించింది. అవునక్క, కానీ ఈ రోజు బాగా ఖర్చు పెట్టింది కదా. అదే కదా నేను చెప్పేది. ఈ రోజు ఖర్చు పెట్టింది ఆమె కాదు, ఆమె మొగుడు లోసి పావరం. నా ఫ్రెండ్ డబ్బులు కదా, అందుకే అంత పొగరు చూపిస్తోంది. ఆఖరి నిండిందా, ఇంకేం కావాలి అంటూ నా మీద సెటార్లు వేస్తోంది. డబ్బుంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా ప్రవర్తించడం అంటే ఇదే. డబ్బు మనిషిని ఎంతలా మార్చేస్తుందో చూడు. దురదృష్టవశాత్తు ఈ మాటలు పక్కనే ఉన్న గదిలో ఉన్న తుని పిచ్చుక చెవిలో పడ్డాయి. ఆమె సంతోషం ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే లోపలికొచ్చిన లూసీ పావురం తుని బాధగా ఉండడం చూశాడు. ఏమైంది తుని, ఎందుకు బాధపడుతున్నావు? రిసెప్షన్ ఎంత బాగా జరిగిందో చూసావా? తుని పిచ్చుక ఏడుస్తూ, చూసారా లూసీ గారు, మీ ఫ్రెండ్ చిచ్చుకాకి ఎలా మాట్లాడుతుందో. మొన్న నా దగ్గర డబ్బులు లేక ఆదా చెయ్యాలనే ఉద్దేశంతో పిసినారిగా ప్రవర్తించాను. కానీ ఈ రోజు మన రిసెప్షన్ అని, అందరూ నా వాళ్ళే అని, కడుపు నిండా అన్నం పెట్టాలని అనుకున్నాను. అందరి ఆకులో నిండా ఫుడ్ పెట్టి ఇంకేమైనా కావాలా అని ప్రేమగా అడిగితే నేను పొగరుగా ప్రవర్తిస్తున్నానని అంటుంది. లూసీ పౌరం తుని భుజంపై చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని, తుని, నువ్వెవరో అన్న మాటలు పట్టించుకోవద్దు. చిచ్చుకాకి లాంటి వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మనం పిసనారిగా ఉంటే చీప్ అంటారు. మనం ఖర్చు పెడితే పొగరు అంటారు. వాళ్ళకు నచ్చినట్టు చేస్తే ఒకలా మాట్లాడతారు, నచ్చకపోతే ఇంకొకలా మాట్లాడతారు. వాళ్ళ కోసం మనం మారాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలుసు. నువ్వు పొగరుగా అడగలేదని, ఆనందంగా అడిగావని నాకు తెలుసు. అదే నాకు చాలు. పద, ఇంటికి వెళ్దాం. తుని పిచ్చుక లూసీ మాటలకు కొంచెం కుదుట పడింది. భర్త ఇచ్చిన ధైర్యంతో కన్నీళ్లు తుడుచుకుంది. అలా తుని పిచ్చుక తన కొత్త జీవితంలో ఆనందంతో పాటు కొందరి విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. లూసీ పావురం ఆమెకు అండగా నిలబడ్డాడు. కాని చిచ్చుకాకి అన్న మాటలు తుని పిచ్చుక మనసులో అలాగే ఉండిపోయాయా? తుని తన పిసినారితనాన్ని పూర్తిగా వదిలేస్తుందా? లూసీ తునిల మధ్య ఇంకా ఎలాంటి విషయాలు జరిగాయో తెలియాలి అంటే పార్ట్ 3 కావాలని కామెంట్ చేయండి.